స్వప్నశాస్త్రరీత్యా మేష లగ్నము వారికి, మేష లగ్నం తెలియకపోతే రాసి చూసుకోండి. మేషము వారికి ఎటువంటి స్వప్నం వస్తే మీకు మంచి జరగబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత అంటే అమ్మవారు స్వప్న రూపంలో మనకి ఒక మంచి చెప్పడం లేకపోతే జాగ్రత్త చెప్పడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ మేష రాశి వారికి లేదా మేష లగ్నం ముందుగా తీసుకోండి. మీకు గనక స్వప్నంలో సూర్య భగవానుడు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే ఒక అధికారులు అంటే ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేసే సంబంధించినటువంటివి సూర్య భగవానుడు రావడం కానీ, మీ ఉపాసన మంత్రం ఏదైనా మీ కళలో మీకు రావడం కానీ ఇలాంటివి జరిగాయి అంటే మీ కష్టాలు తీరబోతున్నాయి అని అర్థము. మరి కొంతమందికి గురువులు, అదేవిధంగా దత్తాత్రేయ సంబంధించిన విషయాలు, దక్షిణామూర్తి సంబంధించిన ఇది పసుపు రంగు, ఆరెంజ్ కలర్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటిది కూడా మంచిదే. అయితే ఈ సూర్య భగవానుడు ఇప్పుడు మేషం వాళ్ళకైనా మనం చెప్పుకున్నాం. అలా కాకుండా జనరల్గా సూర్య భగవానుడు వస్తే ఏమిటి ఎవరికైనా స్వప్నంలోకి అది ఎలా వచ్చాడనేది తీసుకోవాలి. ఇప్పుడు సూర్య భగవానుడు వచ్చాడన్నా కూడా ఎలాగా అంటే, ఇప్పుడు జనరల్గా సూర్య భగవానుడు మంచి వెలుగుతో వస్తున్నాడంటే మీకు పేరు రాబోతుంది, ప్రమోషన్ రాబోతుంది, సంతానం విషయంలో ఆటంకాలు తొలగబోతున్నాయి, పొలిటికల్గా బాగా ఎదగబోతున్నారు, మీ ఆరోగ్యం బాగుండబోతుందని దాని యొక్క అర్థం. అలా కాకుండా సూర్య భగవానుడు కనుక మేఘాల చాటుకు వెళ్తున్నట్టుగా, అదేవిధంగా సూర్యుడు అస్సలు కనబడలేదని మొత్తం ముసురు పట్టేసింది అనేటువంటిది ఏదైనా మీకు స్వప్నంలోకి వచ్చినా మీరు అప్పుడు దాని అర్థం ఏం చేసుకోవాలంటే, ఓహో రావాల్సిన ప్రమోషన్ ఏదో ఆగబోతుంది, ఈ సంతానం విషయంలో ఏదో జాగ్రత్తగా చూసుకోవాలి, సంతానం విషయంలో ఏదో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నామా, లేకపోతే కొంతమంది రాజకీయాల్లో ఎంటర్ అయ్యే ముందు ఇలాంటి కళ వచ్చింది అనుకోండి, మేఘాల చాటు వెళ్తున్నట్టుగా, అప్పుడు రాజకీయాల్లో వెళ్ళడం అంత మంచిది కాదు, మనం అర్థం చేసుకోగలిగాలి. ఈ రకంగా స్వప్నం అనేటువంటిది మనకి అమ్మవారు ముందుగా చేసే ఇండికేషన్. అయితే ఈ స్వప్నానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏమిటా రూల్స్? శాస్త్రంలో చెప్పినటువంటివి ఏంటి? మనం చూడండి, ఎవరైనా ఒక సైంటిస్టులని చక్కగా చదువుకున్న వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, మీరు చూసినటువంటి పొద్దున ఏదైతే చూస్తారో, ఏదైతే మీరు మాట్లాడతారో అదే మన మైండ్ తీసుకొని స్వప్న రూపంలో అందిస్తుంది అంటారు. ఈ యొక్క విషయాన్ని మన మన యొక్క ఋషులు కానివ్వండి, స్వప్న శాస్త్రాలు రాసినటువంటి వారు కానివ్వండి ఏం చెప్పారంటే, ఈ యొక్క విషయాన్ని వాళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. మీరు ఏదైనా చూసినా, మాట్లాడినా, లేకపోతే దాని గురించి అనుభవించినా, దాని గురించి అనుమానపడ్డా, ఆ యొక్క పరిసరాల్లోనే పొద్దునంతా తిరిగారు. ఉదాహరణ గోశాలను తిరిగారు, గోవు వచ్చింది, అప్పుడు మీరు తీసుకోవడం లేదు. లేదా ఏ జూ పార్కు వెళ్ళి సర్పాలను చూశారు, సర్పం వచ్చింది, సంబంధం లేదు. అగ్నిని చూశారు, సంబంధం లేదు. అంటే ఏమిటి, మీరు ఉదయం అంతా కూడా చూసి దాని గురించి మాట్లాడుకుని, దాని నుంచి అవమానించి, దాని నుంచి భయపడి రకరకాల సందర్భాల్లో మీరు పొద్దున్నంతా దాని అనుభవాలు కనుక మీరు తీసుకున్నట్లయితే అది మైండ్లోకి వెళ్ళి అది మీకు స్వప్న రూపంలో వచ్చినటువంటి దాన్ని స్వప్న శాస్త్రం అంగీకరించదు. అది జనరల్గా మీ యొక్క మైండ్ తీసుకున్నంతే. అలాగే స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, మీ స్వప్నం ఎలా వచ్చింది, అందులో మీరు భయాందోళనకు గురయ్యారా, లేకపోతే మీరు ఆ స్వప్నం వచ్చినప్పుడు ఒక రిలీఫ్ అయినట్టుగా ఫీల్ అయ్యారా? అంటే పైనుంచి కింద పడిపోతున్నారు, ఇట్స్ బ్యాడ్, కొండ మీద నుంచి, లేదా కొండ ఎక్కుతున్నారు, చాలా మంచిది. చాలా మందికి సర్పం స్వప్నంలోకి వస్తే అమ్మ అంటారు, కానీ సర్పం కాటేసినట్టు వస్తే మంచిదే, కానీ సర్పం చుట్టినట్టుగా రాకూడదు. ఈ రకంగా కండిషన్ అంటే ఒక పూర్తిగా ఒక పెద్ద ఊరు మొత్తం తగలబోతుంటే వచ్చింది అనుకోండి, మీకు అది మంచిది కాదు. అలా కాకుండా ఒకటి కాగడా ఇచ్చారు మీ చేతికి, చాలా మంచిది. ఆ రకంగా స్వప్నం యొక్క స్థితి ఏమిటో తెలుసుకోవాలి. అలాగే స్వప్నం ఏ సమయంలో వస్తే ఎంతకాలం మీకు ఫలితం ఉంటుంది, అది మంచిదైనా చెడైనా చెప్పారు శాస్త్రంలో. రాత్రి 9కో 10కో నిద్రపోయారు ఉదాహరణకి, ఇవాళ రేపు అంత ఎర్లీగా నిద్రపోయే వాళ్ళు లేరు అనుకోండి, 11, 12 అవుతున్నాయి. బట్ 9, 10 గంటలకి ఎవరైనా నిద్రపోతే 12 లోపల మీకు కనుక స్వప్నం వస్తే ఆ స్వప్నం చాలా లేటుగా ఉంటుంది, దాని యొక్క రిజల్ట్ రావడం. అంటే 1 year అవుతుంది, ఆల్మోస్ట్ 1 year, 6 months to 1 year పడుతుంది. అలా కాకుండా మీరు అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల లోపల వచ్చింది అనుకోండి, ఈజీగా ఒక 3 నుంచి 6 నెలలు పడుతుంది. అలా కాకుండా 3 నుంచి 5 గంటల మధ్యలో వచ్చింది ఉదాహరణకి, అది ఒక నెల రోజుల్లో వచ్చేస్తుంది ఆ రిజల్ట్ అనేటువంటిది. అలా కాకుండా 5 నుంచి 6 లోపల
తెల్లారి లోపల కనుక వస్తే మీకు అది ఒక 15 days 10 days లోపల అవ్వచ్చు. నిద్ర లేస్తూనే వచ్చింది, నెక్స్ట్ డే కూడా కావచ్చు, 1 weekలో కూడా కావచ్చు. నిద్ర లేస్తున్న స్వప్నంతో నిద్ర లేస్తాం గబుక్కని తుల్లి పడుతున్నాం, ఒక మంచి కలసి నిద్ర లేపేసామంటారు. ఇది శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం. అయితే మనకి ఎప్పుడైనా చెడు స్వప్నం వచ్చింది ఏం చేయాలో చెప్పారు శాస్త్రంలో. చక్కగా నిద్ర లేచి మళ్ళా ఒకసారి కాలు కూర్చొని తెచ్చుకొని భగవంతుని తలుచుకొని నిద్రపోతే ఒక మంచి స్వప్నం వస్తే ఈ స్వప్నం క్యాన్సిల్ అయిపోతుంది, చెడు స్వప్నం. అలా కాదండి, నాకు 4-5 గంటలప్పుడు ఒక మంచి స్వప్నం వచ్చింది, నిద్ర మెలకు వచ్చింది, అబ్బాయి ఎంత మంచి స్వప్నం అనుకున్నాను కూడా నిద్రపోవద్దని చెప్పి చక్కగా మెలకు నుండి మీరు స్నానపానాది కార్యక్రమాలు ముగించుకొని దేవతారాధన చేసుకోవాలి. అయితే చాలా మంది చేసే తప్పిదం ఏమిటి ఇక్కడ, స్వప్నం రాగానే ఇంట్లో వాళ్ళు చెప్పేస్తారు, అలా చెప్పకూడదని చెప్పింది శాస్త్రం. ఉదయం నిద్ర లేచి చక్కగా మీరు మీ యొక్క పూజా విధానాలు మీ పనులన్నీ చేసుకొని ఆలయానికి వెళ్ళి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని, అమ్మవారు కావచ్చు స్వామివారిని కావచ్చు, దర్శనాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి. సరే చెడు స్వప్నం వచ్చింది, చక్కగా మీరు గజేంద్ర మోక్షం కనుక విన్నట్లయితే ఆ యొక్క చెడు స్వప్నం యొక్క తొలగిపోతుంది. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి స్వప్నాలు రావడానికి 12వ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంది, మీరు ఏ లగ్నమైనా పర్లేదు, అప్పుడు కూడా వస్తాయి. లేదా పంచమంలో పాపగ్రహాలు ఉన్నాయి, వస్తుంటాయి. అందులో పర్టికులర్గా శని కుజులు కానీ బుధ కుజులు ఇలాంటివి వచ్చినప్పుడు గొడవలు అయినట్టుగా వస్తాయి. రాహుకేతువులు ఉన్నప్పుడు లేదా సర్పదోషం ఏర్పడినప్పుడు పంచమానికి కానీ 12కి కానీ ఆ మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు కూడా సర్పాలు వస్తాయి. ఒక్కొక్కసారి మనకు నడుస్తున్న మహాదశల వల్ల కూడా ముందుగా ఇండికేషన్ జరుగుతూ ఉంటుంది. అలాంటి చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడం, లేకపోతే త్రిజట స్వప్న వృత్తాంతం లేదా రామాయణ మహాభారతాలు లాంటివి వినడం, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం, ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు నమశివాయ అనేటువంటి నామాన్ని స్మరించుకుంటూ నిద్రపోతే చాలా మంచిదని చెప్తుంది శాస్త్రం. మరియు రాత్రి నుంచి పగలు నిద్ర లేచే వరకు కూడా మీరు నిద్రలో అలా అనుకుంటూ నిద్రపోయారు, కానీ ఉదయం నిద్ర లేచే వరకు నమశివాయ మంత్రం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కావున ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో, స్వప్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడైనా మీకు ఇబ్బందికరమైన స్వప్నం వస్తే భయపడకుండా నేను చెప్పినటువంటి గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి తలుచుకున్నా పర్లేదు మీ మొత్తం, ఎందుకంటే 1 hourలో ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొడితే. అలా కాదంటే మేము తలుచుకోవాలనుకుంటే చక్కగా నిద్ర లేచి ధ్యానంలో కూర్చొని ఒక గజ సమూహం త్రికూట పర్వతం అనేటువంటి పర్వతం ఈ ప్లెయిన్లో జరగదు, త్రికూట పర్వతంలో జరిగింది, వెళ్తా ఉంది. కొన్ని వేల లక్షల కొన్ని భార్యలతో నీళ్ళలోకి వెళ్ళారు, జలక్రియ దాహం వేసిందని. నీళ్లు త్రాగడం మాత్రమే కాకుండా అక్కడికి వెళ్ళి కాసేపు జలకాలాడి అక్కడ కొంచెం గందరగోళాన్ని సృష్టించారు. లోపల ఉన్నటువంటి ముసలి కదిలి వచ్చి ఆ గజరాజు యొక్క కాలిని పట్టుకుంది. కొంచెం సేపు వాళ్ళిద్దరి మధ్య పోరాటం జరిగింది. దాని తర్వాత ఇంక నేను అలసిపోయి శ్రీమన్నారాయణని ఎవరైతే మూలమో వాళ్ళని ప్రార్థించడం జరిగింది. అప్పుడు ఆ విష్ణువు కదిలి వచ్చాడు వైకుంఠం నుంచి, వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క ముసలి శిరస్సుని ఖండించాడు. ఆ యొక్క ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదించాడు అనేటువంటిది గజేంద్ర మోక్షంలో ఉంటుందని షార్ట్ ఫామ్ లో చెప్పానండి. దీన్ని అలాగా స్మరించుకోవచ్చు. ఎవరికైనా ఎక్కువ కష్టాలు ఉన్నటువంటి వారు కూడా ఉదయం నిద్ర లేచిన వెంటనే అలా స్మరించుకుంటే కూడా వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోతాయి. శ్రీమాత్రే నమః.